అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మే మాసం 18వ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావడం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారికి అనుకూలత ఏర్పడుతుంది. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలను ఉపయోగిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన మనోబలంతో పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం. వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఒక శుభవార్తను వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు. అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం సహకరిస్తుంది. మీ యొక్క ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక వ్యవహారాలలో బుద్ధిబలంతో వ్యవహరిస్తారు. మంచి ఫలితాలను సాధిస్తారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. అవసరానికి ధనం లభిస్తుంది. మీ యొక్క ముందు చూపు, వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. అదేవిధంగా ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు తొలగిన, ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు తొలగిన, అధికారులతో మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభాలు జరిగిన కొందర ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. చెడు ఆలోచనలు వద్దు. కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు. పవిత్రమైన బుద్ధి, దృఢమైన మనస్సు, చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు. గట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు. మీ యొక్క ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శ్రమ తగ్గుతుంది. ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది. గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు. వ్యాపారమున లాభాలు ఏర్పడిన కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగిన, ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మంచి మాట తీరుతో అందరినీ ఆకడతారు. వృత్తి, వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నకారి స్థితి ఏర్పడుతుంది.
సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. వ్యాపారంలో నూతన ఆనందంతో లాభాలను అందుకుంటారు. ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన, ప్రయాణాలలో లాభాలు ఏర్పడిన, పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించేటువంటి మార్పులు ఏర్పడిన, ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరిగిన, కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపార లాభాలు ఏర్పడిన, కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. కొన్ని ఆలోచనలను ఆచరణలో పెట్టి ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారం లభిస్తుంది. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు తొలగిన, మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. కృషికి తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో చేసే పనులు పూర్తి చేస్తారు. కీర్తిని గడిస్తారు. వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.